పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. దీపారాధన చేద్దాము అనుకున్నప్పుడు ఒక కుందులో దీపారాధన చెయ్యకూడదు. ఎప్పుడూనూ రెండు కుందులు ఉండాలి. ద్వయం యుగళం, దీపద్వయం, దీపయుగళం, కాంతి యుగళం. చక్కగా రెండు కుందుల్ని తీసుకోండి. తీసుకుని చక్కగా ఒత్తుల్ని వేసేటప్పుడు ఇలా ఒత్తులు ప్యాకెట్లో ఇలా అలా వేయకూడదు. ఒత్తుల్ని నలచాలి, శుభ్రంగా నలిచి చక్కగా సన్నగా చేసి అప్పుడు వెయ్యాలి. 3 ఒత్తుల్ని వెయ్యాలి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, 1 ఒత్తి కానీ 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వెయ్యాలి. 2 ఒత్తుల్ని దీపారాధనలో వాడకూడదు. ఎందుకంటే దీపారాధన చేసే విధానం గురించి కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు వేళ. ఎవరేం చెప్పినా వాళ్ళ సొంత ప్రయోజకత్వంగా చెప్పడం తప్పించి ఏ ఛానల్లో వాళ్ళు చెప్పినా కరెక్ట్గా దీపారాధన ఎలా చేయాలనేటటువంటి మధ్యతరగతికి చెప్పేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నేను చెప్తా మీకు, ఒక కుందిలో 3 ఒత్తులు వెయ్యాలి. ఆ 3 ఒత్తులు కూడా ఒకటి తూర్పుకి చూడాలి, ఒకటి ఉత్తరానికి చూడాలి, ఇంకొకటి ఈ తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఈశాన్యానికి చూడాలి. వేసిన తర్వాత చమురు వడ్డించాలి. చమురు ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, చమురు నిండా ఎప్పుడూ పోయకూడదు. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ మాత్రమే దీపారాధనకి వాడాలి తప్ప ఇక ఏ విధమైనటువంటి నూనెలు వాడకూడదు. ఆవ నూనె, ఇప్ప నూనె, సార నూనె, ఇంకో నూనె, బరువు నూనె, తొక్క నూనె, తోటకూర నూనె ఇవేమీ వాడకూడదు. వాడితే కొబ్బరి నూనె లేదు, నువ్వుల నూనె లేదు, ఆవు నెయ్యి, 3. అన్నిటికంటే శ్రేష్టం దేనికి ఇచ్చారో తెలుసా? ఆవు నేతికి ఇచ్చారు. ఆవు నెయ్యి కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే అంటారు. కామధేనువు నుంచి సముద్భూతం ఉద్భవించినటువంటిది. కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం, అన్ని క్రతువులకి సంస్థితమైనటువంటిది. ఒక హోమం చెయ్యాలంటే ఆవు నెయ్యి కావాలి, ఒక పూజ చెయ్యాలంటే ఆవు నెయ్యి కావాలి, ఒకటి ఇంకో మరొకటి ఏదైనా క్రతువు చేయాలంటే ఆవు నెయ్యి కావాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దీపారాధన కుందెల్లోకి వాడేటప్పుడు ఏం వాడాలి? ఆవు నెయ్యి వాడాలి. ఆవు నెయ్యి లేకపోతే ఏం వాడాలండి అన్నారు. నువ్వుల నూనె వాడాలన్నారు, కాదన్నారు, కొబ్బరి నూనె వాడమన్నారు. ఆవు నెయ్యి లేదు పర్వాలేదు, ఆవు నెయ్యి లేనటువంటి పక్షంలో కొబ్బరి నూనె వాడు. ఎందుకో తెలుసా? కొబ్బరికి పూర్ణఫలము అని పేరు. అంటే ఒక పండు ఎప్పుడూ కూడా ఎవరికి దానం ఇవ్వకూడదు, జతగా పెట్టి వాళ్ళ పంతులు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఎప్పుడూ కూడా ఒక పండు పెట్టి గురువుగారు ఉంచండి అని పెట్టకూడదు. పుచ్చకాయ ఎందుకంటే ఒక పుచ్చకాయ ఇవ్వకూడదు, 2 పుచ్చకాయలు ఇవ్వాలి. అరటిపండు ఇవ్వాలనుకోండి, జత ద్వయముగా ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినా అంతే. కానీ నారికేళం అలా కాదు. నారికేళానికి పూర్ణ ఫలం అని పేరు. ఒక్క కొబ్బరికాయ ఇస్తే చాలు, 2 ఫలితం, 2 ఇచ్చినటువంటి ఫలితం మీకు వచ్చేస్తుంది. అందుకని పూర్ణఫలముగా నారికేళం వస్తుంది. కాబట్టి నారికేళం నుంచి వచ్చేటటువంటి నారికేళ తైలాన్ని దీపారాధనకి చక్కగా వాడచ్చు. నువ్వుల నూనె కంటే ముందుగా కొబ్బరి నూనె వాడచ్చు మీరు. ఇంకా చెప్పాలంటే ఆవు నెయ్యి ఎంత విశేషమో అంత విశేషం కొబ్బరి నూనెకు ఉంది. కాబట్టి ఆవు నెయ్యి దొరకనంటే పక్షంలో కొబ్బరి నూనెతో పెట్టేసేయచ్చు, ఏం తప్పులేదు. రెండింటికి ఒకటే సమాన ఫలితం. ఒకవేళ ఆవు నెయ్యి దొరకలేదండి, కొబ్బరి నూనె సరైనది లేదండి గురువుగారు అంటే అప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేయమన్నారు. అంతే తప్ప గంధం నూనె అని ఇంకో నూనె, మరో నూనె, పిచ్చి నూనె, అవి ఆ నూనెలతో ఎవడో చేయమనలేదు. పనికిరాని నూనెలతో దీపారాధన చేస్తే ఇంట్లో అసురీ శక్తులు వచ్చేస్తాయి ఇంట్లోకి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అసురీ శక్తులు పారిపోతాయి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు లక్ష్మీ కళతో వెలుగుతుంది కాబట్టి దరిద్ర దేవత నిలబడలేదు. కొబ్బరి నూనెతో దీపారాధన చేసినా అంతే, ఆ దీపారాధన వెలుగు వల్ల అక్కడ ఉండేటటువంటి దుష్టశక్తులన్నీ పారిపోతాయి. అదే మీరు ఆవ నూనెతోటో ఇప్ప నూనెతోటో దీపారాధన చేశారనుకోండి, వాటికి దుష్టశక్తులు ఆవాహన చేయబడతాయి. దరిద్ర దేవత ఆవాహన చేయబడిన ఆవిడకి ఇష్టం ఆవ నూనె అంటే. అందుకని దిష్టి తీసేటప్పుడు ఎప్పుడన్నా చూడండి, ఆవాలు దిష్టి తీసేసి నిప్పుల్లో వేసేస్తారు. అది చిట్టపట్టలాడుతూ పారిపోతే దుష్టశక్తి పోయిందిరా అంటారు. కాబట్టి ఆవ నూనెతో చక్కగా దీపారాధన చేస్తే ఆ దీపం వెలుగుకి దుష్టశక్తులు ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఆవ నూనెతోటో ఇప్ప నూనెతోటో సార నూనెతోటో లేకపోతే పల్లి నూనెతోటో రిఫైన్డ్ ఆయిల్తోటో పామాయిల్తోటో దీపారాధన చెయ్యకూడదు. వంటకి వినియోగించేవి వంటకే వినియోగించాలి, దీపారాధనకి వినియోగించేవి దీపారాధనకే వినియోగించాలి. అందుకని
2 కుందుల్ని తీసుకుని 3 ఒత్తులు వేసి, ఆ ఒత్తులు కూడా ఒకటి తూర్పుకి, ఒకటి ఈశాన్యానికి, ఒకటేమో ఉత్తరానికి చూస్తున్నట్లుగా పెట్టి, నిండా నూనె పోయకూడదు. ఇంత వెలితిగా పొయ్యాలట నూనె ఎప్పుడు కూడా. నిండా నూనె ఎప్పుడు పోయకూడదు. చాలామంది పొరపాటు ఏం చేస్తుంటారంటే దీపానికి నిండా నూనె పోసి దీపారాధన వెలిగించేస్తే ఆ ఒత్తులు వెలుగుతూ 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 లోపల ఉన్నటువంటి నూనె ఇలా లాక్కుని వెలుగుతూ కొంత బయటకు వదిలేస్తే ఆ దీపారాధన కమ్మి మించి అలా 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 వచ్చి ఆ దీపం కింద పెట్టినటువంటి ప్లేట్లోకి వస్తుంది నూనె. మీరు గమనించండి, చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది ఇది. నెయ్యి అయినా అంతే, నెయ్యి వేసి నిండా వేసి దీపారాధన చేస్తే ఆ వేడికి నెయ్యి కరిగిపోయి అలా కారిపోయి ఒత్తుల నుంచి కారిపోయి కింద ప్లేట్లోకి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే సగం అయిపోయాక దీపారాధన ఒకసారి దీపాన్ని ఇలా ఎత్తి జాగ్రత్తగా ఆ ప్లేట్లో తీసి మళ్ళీ నూనెలో పోసేసి దాని కింద పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకండి. ఒక్కసారి కారిపోయినటువంటి నూనె మళ్ళీ దీపారాధనకి వాడకూడదు. నిష్ఫలా భవేతు. దానివల్ల దీపారాధన చేసినటువంటి ఫలితం మొత్తం పోయినట్టే. అందుకని దీపారాధనకి ఎప్పుడు కూడా కొంచెం లోపలికే పోయాలట నూనె, అంటే నిండా పోయకుండా కొంచెం గ్యాప్ ఉంచాలి. దీపాలు వెలిగించాలి. ఆ దీపాలు కూడా వెలిగించాలి చక్కగా అగ్గిపెట్టుతోటో లైటర్తోటో వెలిగించకూడదు. ఒక వత్తి తీసుకోండి, వత్తిని నూనెలో తడపండి, చక్కగా హారతి ఇస్తాం దాంట్లో పెట్టండి, పెట్టి అప్పుడు అగ్గిపుల్లతో ఏంటో అది వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ ఏకహారతితో దీపారాధన చెయ్యండి. చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు సవ్యమైనటువంటి దీపారాధన చేసినటువంటి ఫలితము మీకు వస్తుంది. అలా చేయకుండా ఏం లేదండి అని అగ్గిపెట్టి చక్కమని వెలిగించి ఆ అగ్గిపుల్లతో అలా వెలిగించి, లేకపోతే అగ్గిపుల్లతోటి మళ్ళీ అగరొత్తు తీసుకుని అగరొత్తు వెలిగించి అగరొత్తుతో కూడా వెలిగించకూడదు. అగరవత్తు కూడా కాష్టమే. కాష్టం అంటే పుల్ల. అగరవత్తు లోపల పుల్ల ఉంటుందా లేదా? అగ్గిపుల్లలో పుల్ల ఉంటుందా లేదా? కాబట్టి అగ్గిపుల్లతో వెలిగిస్తే ఎంత ప్రమాదమో అగరవత్తుతో వెలిగించిన అంతే ప్రమాదం. కాబట్టి ఏకహారతి పెట్టుకోండి, ఒక నూనెలో తడిపిన వత్తి వేసుకోండి, దాన్ని వెలిగించండి, దానితోటి మీరు దీపారాధన చెయ్యండి. అలా చేస్తే కనుక దీపారాధన ఫలితం వస్తుంది. అందులోకి దీపారాధన చేసిన తర్వాత ప్లేట్లోకి కారిపోయినటువంటి నూనె మళ్ళీ పొయ్యకండి. ఇంకో విషయం, దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడు ఆ ఒత్తుల నుంచి నూనె కారిపోతున్నది, అలా కారకుండగా ఏటవాలుగా ఉంచండి ఒత్తులను అలా లేపి. అప్పుడు ఏమవుతుంది అంటే నూనె కిందకి కారదు. అదేవిధంగా చాలామంది దీపారాధన పెట్టేసి మామూలుగా పూజ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటూ ఉంటారు. ఆ ఫ్యాన్ గాలికి ఏమవుతుంటే ఆ గాలి దేవుడి గదిలోకి వచ్చి కాసేపటికి దీపాలు రెపరెపరెపరెపలాడి కొండెక్కిపోతాయి. ఎప్పుడు దీపం ఆరిపోయింది అనకూడదు, దీపం కొండెక్కింది అనాలి. అది రెపరెపలాడుతూ కొండెక్కిపోతుంది. కొండెక్కిపోయాడు కాసేపు నాకు చూస్తారు, ఎప్పుడో మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం అయ్యో దీపం కొండెక్కిపోయింది కదా, నూనె ఎంత ఉండిపోయింది, సరేలే అని ఆ నూనె మళ్ళీ సాయంత్రం దీపంలో వెలిగించేస్తారు. అలా దీపం వెలిగించకూడదు. ఒకసారి వెలిగించినప్పుడు వాడినటువంటి నూనె ఆ బత్తితోటే పూర్తయిపోవాలి తప్ప ఇంకో కొత్త బత్తి వేసేసి ఆ నూనె అందులో పోసి సాయంత్రం ఎలాగా తులసి మొక్క దగ్గర దీపం పెట్టాలిగా, వేరే నూనె ఎందుకు అది వెలిగించేయకూడదు. ఇవన్నీ మీరు తెలుసుకుని జాగ్రత్తగా చేస్తేనే మీకు సంపూర్ణ ఫలితం వస్తుంది. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తేనో సంపూర్ణ ఫలితం రాదు.